హాయ్ గాయ్స్, అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే మార్నింగే లేచాను. టిఫిన్ అయితే లేస్తున్నా, బజ్జీ. మీరేం చేస్తున్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? మా ఇంట్లో అయితే స్పెషల్ ఇది. అంతలోకి మా బాబు లేచాడు. అంగండి మా బాబు పొద్దున్నే లెగ్గాను ఎత్తుకోమన్నాడు అనమాట. అందుకని ఎత్తుకున్నాను. బజ్జీ వేస్తున్నా. మీ హస్బెండ్స్ కూడా ఇబ్బంది పెడతారా? అదండు ఇదండు అని. మా హస్బెండ్ అయితే బాగా ఇబ్బంది పెడతాడు. అయ్యండు ఇయ్యండు. నైట్ 12 అవునా సరే వండాలి, ఏదైనా సరే. ఇలాంటి హస్బెండ్స్తో చాలా కష్టం బా. బజ్జీ వేయమంటే బజ్జీ వేసాను అనమాట. మీ ఇంట్లో మీ స్పెషల్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేం చెయ్యాలి? ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే చేస్తాను నేను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమేమి వీడియోస్ కావాలో. ప్రతి వీడియో చేస్తాను నేను. నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, బజ్జీ అయితే వేస్తున్నాను నేను. బజ్జీ అయిపోయింది. మా హస్బెండ్ బజ్జీ వేయమంటే బజ్జీ వేయమన్నాడు. మా అత్తయ్య గారికి, మాకు, మా మావయ్య గారికి అట్లేసాను అనమాట. మా బాబుకి అట్టే తినిపించాను, తినలేదు. మా మావయ్య గారికి ఏమో టీ పెట్టాను. టీ మార్నింగ్ టిఫిన్ చేయగానే టీ తాగుతారు, అందుకని టీ పెట్టాను. టిఫిన్ చేయగానే టీ ఇస్తాను అనమాట, అందుకే టీ పెట్టాను. టీ అవ్వగానే మామూలుగా బాబుకి పాలు పెట్టాను. బాబు పాలు తాగుతాడు కాబట్టి పాలు పెట్టాను. నైట్ పచ్చడి ఉంటే ఆ పచ్చడి నైట్ చేసాను. నైట్ పచ్చడి ఉంటే ఆ పచ్చడి కలిపేసి టిఫిన్ ఇచ్చేసాను అనమాట. టీ అయితే ఇస్తున్నాను మావయ్య గారికి. టీ ఇవ్వాలి మావయ్య గారికి. టీ ఇచ్చేసి అప్పుడు మళ్ళీ పాలు పెట్టాను. బాబుకి పాలు తాగుతాడు అనమాట. నా పాలు ఇస్తాను, ఈ పాలు కూడా పడతాను బాబుకి. మంచినీళ్ళు బాబుకి నాకు మంచినీళ్ళు పెట్టాను. నాకు వాయిస్ కొంచెం బాగా వస్తలేదు, వాయిస్ గొంతుకు పోయింది రొంప, అందుకని మంచినీళ్ళు ఇద్దరికి కలిపి కాసుకున్నాను. పాలు అయితే పెరుగు అనమాట. ఆడేం తినలేదు, అందుకే మార్నింగ్ నెస్టం కలిపాను. నెస్టమైనా పెడదాము అని కలిపాను. పెట్టాను, కక్కేసుకున్నాడు, వాంతి చేసుకున్నాడు. తర్వాత కర్రీ చేపల కర్రీ. చికెన్ అట్ట తినకూడదు అంటున్నారు కదా ఇప్పుడు. చికెన్ వైరస్, ఆ చికెన్కి అట్ట వైరస్ వచ్చినాయి, కోళ్ళు చచ్చిపోతున్నాయి, కోడిగుడ్లు తినకూడదు అట్ట అంటున్నారు కదా. అందుకని చికెన్ అట్ట ఏం తెచ్చుకోలేదు, ఓన్లీ ఫిష్ తెచ్చుకున్నాం, మటన్ తెచ్చుకున్నాం. మటన్ కర్రీ, చికెన్ కర్రీ, కైమా బాబుకి కైమా తెప్పించాం. బాబుకి కైమా వండాం. మా అత్తయ్య గారు వండారు, నేను కాదు. కైమా వండారు. మాకేమో ఫిష్ కర్రీ, మా ఆయనకేమో మటన్ కర్రీ. ఇండు వండాలన్నమాట. మా ఆయన అయితే ఫిష్ తిండు, అందుకని మళ్ళీ మటన్ తెప్పించారు. నైట్ అయితే గిన్నెలు శుభ్రం చేసుకుని పడుకుంటానన్నమాట. ఇంకేంటి గైస్,
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంకా ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా ముందుకెళ్తాను. బాయ్ గైస్.